అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీకు శుభం కలుగుతుంది. గ్రహాల సంచారం వల్ల అన్ని విధాలుగాను మీకు శుభప్రదంగానే ఉంది. వ్యక్తిగత సమస్యలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని అనిపిస్తుంది. ఇక ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి, పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పెట్టే అవకాశం కూడా ఉంది. ఇక నిరుద్యోగులకైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల నుంచి మంచి మంచి ఆఫర్లు అయితే అందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాల్లో రాబడి కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమవుతుంది. ఇంటి చుట్టుప్రక్కల పరిశుభ్రత మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శుభగ్రహాల అనుకూలత వల్ల ఆదాయం మాత్రము చాలా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. రాష్ట్రాధిపతి బుధుడు వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఖర్చులను తగ్గించుకుంటేనే మంచిది. ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకైతే పరిష్కారం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. లాభస్థానంలో బుధ శుక్రుల సంచారం కారణంగా ఆదాయానికి ఆరోగ్యానికి కొరతేమీ ఉండదనిపిస్తుంది. మనసులోని కొన్ని కోరికలు మాత్రం నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ధనపరంగా మంచి యోగం కూడా పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. అనుకున్న వ్యక్తితో వివాహం కూడా అవుతుంది. వృత్తి వ్యాపారాలు కూడా ఆశాజనంగా సాగిపోతాయి. ఇక గ్రహాల ప్రభావం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు మీకు ఈరోజు కొన్ని మందకొడిగా అయినా కూడా నిదానంగా మాత్రం సాగుతాయి. ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి చాలా వరకు మీకు చాలా పెరిగే సూచనలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేస్తేనే మంచిది ఎంతకైనా. ఉద్యోగ జీవితం మాత్రము ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఈ రోజు ఉద్యోగస్తులు మార్పు కొరకు చేసినటువంటి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయని తెలుస్తుంది. జాతకం రీత్యా ఏదైనా కొన్ని గ్రహాల ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక దానికి మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. ఇక పరిహారం చేయటం వల్ల మీకు మంచిగా ఉంటుంది. తృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు కలపగలుగుతారు. ఇటువంటి విషయాల్లో మాత్రము మీకు ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మీరు పరిహారం చేస్తే మాత్రము మీకు చాలా బాగా సహకారం అనేది అందుతుంది. ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఉన్న దోషాలు అన్నీ కూడా పరిహారం అయిపోతాయి. మీకు ఏకాగ్రతగా మీరు ఏ పనులు చేసినా కూడా దాంట్లో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం కాస్త చింతిస్తారు, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. తర్వాత వైద్యులను సంప్రదించడం వల్ల తగిన మందులను సేకరించడం ద్వారా మేలు కలుగుతుంది. ఇక సంతాన విషయంలో కూడా తల్లిదండ్రులు అనేది వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తల్లిదండ్రులకు తొలగించబడి మరి వారికి సంతోషదాయకంగా ఉంటుంది. సంతానం పట్ల సంతోషాన్ని పొందగలుగుతారు తల్లిదండ్రులు కూడా. ఇక వ్యాపారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయని తెలుస్తుంది. ఇక సానుకూలతలు కూడా ఏర్పడతాయి అన్ని విషయాలలో కూడా. ఈరోజు మాత్రం మీరు అప్పుగా ఈ 3 విషయాలు అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు. ఏవి అప్పుగా ఇవ్వకూడదంటే మీరు ఇంటి చుట్టుప్రక్కల వారికి, ఇరుగు పొరుగు వారికి మీరు పప్పు, ఈ ఉప్పు, పసుపు పప్పు మరియు తెల్ల ఉప్పు మరియు నల్లటి మిరియాలు కానీ ఇలాంటి నల్లటి వస్తువులు కానీ ఎవరికైనా సరే ఈరోజు మీరు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. లేకపోతే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే లక్కీ సంఖ్య 71, లక్కీ కలర్ పుదీనా.
ఇక పరిహారంలో చూసినట్లయితే ఒక పసుపు వస్త్రంలో మీరు ఒక నల్ల పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యము వేసుకొని చక్కగా మూట కట్టేసి ఇంటి ముందు గుమ్మానికి రాత్రిపూట వేలాడదీయండి. దీని వలన మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడుతుంది. ఇక అంతా కూడా శుభం కలగడం అనేది ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.